కానీ ప్రభువారు తనకు తాను అప్పగించుకున్నారు. చూడండి ఏమయ్యాడంట, తనకు తాను అప్పగించబడ్డాడు. మన కొరకు. ఎవరి కొరకండి? మన కొరకు, సర్వవారి పాపముల కొరకు ఆయనే ఒక బలిగా, మన కొరకు ఒక బలి పశువుగా, పస్కా బలి పశువుగా ఆయనే మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. రక్త ప్రోక్షణ లేనిదే పాప విమోచన లేదు. పాత కాలంలో మనం ఇశ్రాయేలు యొక్క కాలంలో చూస్తే గోదెల రక్తము, అలాగే గొర్రెల రక్తము, మేకల రక్తము బలిగా అర్పించేవాళ్ళు. కానీ అది శాశ్వతమైన విమోచన అనేది ఇవ్వలేకపోయింది. అందుకే ప్రభువైన యేసయ్య 2025 సంవత్సరాల క్రితం కన్యమర్య గర్భవాసాన పరిశుద్ధాత్మ వలన గర్భము దాచబడిన వాడై క్రీస్తు అనే నామదేవిగా ఈ లోకానికి అవతరించి 33.5 సంవత్సరాల భూమి మీద జీవించి ఆయన మన కొరకు, సర్వమానవాళి పాపముల కొరకు, అందరి కొరకు ఆయనే ఒక్కసారిగా బలి అర్పించబడ్డాడు. కనుక దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడి నుంచి బలి అనేది ఇంకా లేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డారు? ఒకటి, మన మీదకి ఉగ్రత రాకుండా, పాపమునకు శిక్ష ఉంది. పాపమునకు ఏముంది? శిక్ష ఉంది. కానీ ఈ పాపములన్నీ కూడా ఎవరైతే పాపం చేస్తారో కర్మతః జన్మతః, పాపములకు ఏముంది? శిక్ష ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే శిక్ష ఉంది. అయితే ప్రభు ఏం చేశారంటే ఆ పాప బాధనంతా తన మీద వేసుకున్నారు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు కలవరిలో. మన పాపములన్నీ ఆయన భుజాల మీద మోసాడు. అందుకని ఆయన పాపముగా మారిపోయిన తర్వాత 7 మాటల్లో ఒక మాట, తండ్రి చెయ్యి విడిచిపెట్టాడంట. ఆ చిన్న కొద్దిగా ఆ ఎడబాటును కూడా యేసు ప్రభు వారు భరించలేకపోయిన సందర్భం అది. హల్లెలూయా. 7 మాటలు అందరూ చెప్తారు, మనం కూడా చెప్పుకుంటాం. అయితే సిలువలో 7 మాటలు పలికాడు ప్రభు. కానీ ఆ సిలువ ప్రాధాన్యత ఎంత ముందు మనకు తెలియాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మాటల కంటే ప్రాధాన్యత ఏంటంటే సిలువ ప్రాధాన్యత ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు సిలువ వేయబడ్డాడు అనే సత్యాలు మనకు తెలియాలి. సిలువలో ఆయన 7 మాటలు పలికిన మాట వాస్తవమే, అందరూ చెప్పుకుంటారు, మనము చెప్పుకుంటాం. వచ్చే సంవత్సరం కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు, నేర్పించేటప్పుడు నేర్చుకొని మీరు కూడా ప్రయోజనకి అయినప్పుడే నాకు సంతోషం. అర్థమైందా? మీరు కూడా ఏమవ్వాలి? చెప్పాలి. అంటే నేను అనేది ఏంటంటే ఈ సంఘము కూడా, ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా బోధించే స్థాయికి ఎదగాలనేది నా ఆశ. హల్లెలూయా. బోధించే స్థాయికి ఏమవ్వాలి? ఎదగాలి. అప్పుడే నాకు సంతోషం. మీరు ఇంకా ఎదిగారని నేను సంతోషపడతాను. హల్లెలూయా. అయితే అందులో ఒక మాట ఏంటంట, అది కాదండి, తండ్రి వీరేం వీరేమిటి కాదు, తండ్రి నువ్వేళ నా చెయ్య విడిచితివి అన్నాడు. తండ్రి యేసు ప్రభు వారు చెయ్య విడిచిపెట్టి, అంటే తండ్రి కుమారుడు ఎప్పుడు కూడా కలిసే ఉండేవారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రభు అలాగే యేసు ప్రభు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. అలాగే ఎప్పుడు కూడా తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్ల. కానీ కలవర సిలువలో మాత్రమే, ఆ ఒక్క క్షణంలో మాత్రమే యేసయ్య చెయ్య తండ్రి విడిచిపెట్టాడట. నా వైపు చూడండి, తండ్రి విడిచిపెట్టాడట. అందుకే తండ్రి నువ్వేళ నా చెయ్యి విడిచిపెట్టామని బాధపడుతున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? మన పాపాలన్నీ ఆయన మీద మోపేదాడు. మన పాపాలన్నీ ఆయన తన మీద వేసుకున్నప్పుడు ఆయన ఎలా మారిపోయాడట? పాపముగా మారిపోయాడట. అప్పుడు తండ్రి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి కుమారుడు చెయ్య అలాగే ఒక క్షణం ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. అంటే తండ్రి ఎడబాటును కుమారుడు భరించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు
మనం కూడా ఒక ఆలోచన చేయాలి. అందరూ కాబట్టి చూడండి, మన యేసయ్య ఎడబాటును మనం భరించలేనంతగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క హస్తము వదిలిపెట్టకుండా ముందుకు గాక. హల్లెలూయా. యేసయ్య, అయ్యా నా తండ్రి, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టేసావు ప్రభువా అని తండ్రి పక్షంగా కుమారుడు బాధపడుతున్నాడు కదా. మరి మనకు కూడా అలాంటి ఆలోచన ఉండాలి కదా. ఎప్పుడు కూడా అయ్యా నీకు దూరమయ్యే పరిస్థితి అందరూ నాకు రాకూడదు, నీ చేయి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మన చేయి ఎప్పుడు విడిచిపెట్టడు. యేసయ్య చెయ్యి విడిచిపెట్టేలాగా మనం చేసుకుంటే తప్ప. అర్థమైందా? అర్థం కాలేదా? యేసు ప్రభువారు మన చెయ్యి అన్నట్టు కూడా ఆయన విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. మనంతటా మనమే యేసు ప్రభువారు చెయ్యి విడిచిపెట్టేలా చేసుకుంటాం. ఇప్పుడు ఆ పిల్ల ఉంది, అద్భుత, వాళ్ళ అమ్మ చెయ్యి విడిచిపెట్టిందా పట్టుకొని రోడ్లో తీసుకెళ్ళినప్పుడు? ఆ పిల్లంతా ఆ పిల్ల వదిలించుకొని వదిలేయడం తప్ప వాళ్ళ అమ్మ చెయ్యి విడిచిపెట్టదు. ఎందుకని? చెయ్యి విడిచిపెడితే మళ్ళా ఇక్కడ వెళ్ళిపోద్దేమో, రోడ్డు మీద వాహనాలు మనం గుద్దేస్తాయేమో, లేదా పడిపోయిందేమో అని ఒక భయం అనేది ఆ తల్లికి ఉండదా? అలాగే యేసు ప్రభువారు మన చెయ్యి అన్నడు కూడా ఏం చేయడు, విడిచిపెట్టడు. కానీ మనమే ఆయన విడిచిపెట్టేస్తాము, లేదా మనమే ఆయన విడిచిపెట్టేలా చేసుకుంటాం. ఎప్పుడు ఆయన మన చెయ్యి విడిచిపెడతాడంటే మనము పాపము చేసినప్పుడు. ఎప్పుడు విడిచిపెడతాడు? మనకి పాపం మనం చేసినప్పుడు ఆయన మన చెయ్యి ఏం చేస్తాడు? పట్టుకోలేడు. కారణం ఏంటి? పాపం ఏం చేస్తుందంటే అడ్డుగా వచ్చేస్తుంది కాబట్టి కదా. అందుకే మనం ఆయన మన చెయ్యిని పట్టుకోలేడు. అంటే నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా నువ్వు బ్రతికినంత సేపు కూడా ఆయన అంటాడు కదా, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఆయన నిత్యము నీతోనే ఉంటాడు. హల్లెలూయా. నీ జీవిత కాలం మట్టుకే కాదు, పరలోకంలో కూడా నీతో ఓడుగా ఉండి నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు ఆయన. కానీ మనంతట మనము వదిలేయడం తప్ప, మనంతట మనం దేవుని దూరం అవడం తప్ప, మనంతట మనం ఆయన చెయ్యి విడిచిపెట్టేలా చేసుకోవడం తప్ప ఆయన మాత్రం మనల్ని అన్నడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనము ఆ పాప భారాన్ని యేసయ్య మనమే ఆయన మీద వేసుకొని ఆ పాపం యొక్క శిక్షను, ఆ దోష శిక్షను ఆయన భరించాడు. అందుకే రోమపత్రికలు 8:1 ఏముంది? యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. ఎందుకు నీకు శిక్ష లేదు? నీ శిక్షను ఎవరు భరించారు? ఒక అతను ఎవరైనా ఒక అతను హత్య చేసినప్పుడు లేదా ఒక నేరం చేసినప్పుడు ఆ నేరం నేను చేశానని నేను ఒప్పుకుంటే అతనికి శిక్ష ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ శిక్షను ఎవరు భరించారు? నేను భరించాను. అలాగే ప్రభు కూడా ఏం చేశాడు? మన పాపములకు రావాల్సిన శిక్షను ప్రభు భరించాడు. మనకి రావాల్సిన ఉగ్రతను ఆయన తప్పించాడు. హల్లెలూయా. తండ్రికి మనకి దూరం అయిపోయిన ఆ ఎడబాటును తీసివేసి ఆయన మనల్ని ఏం చేశాడంట? క్రీస్తు మనలను దేవునికి సమీపస్తులుగా చేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం బలహీనతలు బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడంట. హల్లెలూయా. చూడండి, సాతాను యొక్క ఆయుధాలు లేకుండా వారిని నిరాయుధులుగా చేశాడంట సిలువలో ప్రభువారు. హల్లెలూయా. ఏం చేశాడంట? సాతానుని నిరాయుధులుగా, వారికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో మనమే దాడి చేస్తున్నాడు. కానీ కలవర సిలువలో ప్రభు ఏం చేశాడంటే సాతాను నిరాయుధులుగా చేశాడంట. హల్లెలూయా. ఒకటి లేఖనము యొక్క నెరవేర్పు. ముందుగానే ఏమైంది? ప్రవచనం అనేది చెప్పబడింది. ఆ లేఖనం యొక్క నెరవేర్పు. రెండు, క్రీస్తుకి మనకి ఎడబాటుని, అంటే తండ్రికి మనకు ఎడబాటుని తీసివేసి సమీపస్తులుగా చేయడానికి, అలాగే మనకి దేవునికి సమాధానము కలిగించడానికి, అలాగే మనము పడవలసిన శిక్షను మనకి రాకుండా ఆయన చేశాడు. అలాగే పాపం నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అలాగా కలవరి సిలువలో ప్రభు అనేకమైన కార్యాలు మన పక్షంగా చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మనం ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం.
7 మాటలు మనందరికీ తెలిసినాయి కాబట్టి 7 మాటల జోలికి అయితే నేను వెళ్ళట్లా. అయితే ఈరోజు మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. మైకే ఎవరి దగ్గర ఉంది? సరే, గట్టిగా చదవండి. 1:18. సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనముగాను, అలాగే రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉందంట. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే సిలువ ప్రభావం. ఏం చెప్పండి? సిలువ ప్రభావం. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి ఎలా ఉందంట? మనకి ఎలా ఉందంట? రక్షింపబడిన వారికంట దేవుని శక్తిగా. సిలువను గురించిన వార్త వినేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి అది ఎలా ఉందంటే వెరితనంగా వినబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క నావేం చూడండి, దేవుని యొక్క సువార్త చాలా మందికి ఎలా ఉంటుందంటే, తెలియని వాళ్ళకి అది ఎలా ఉంటుంది? వెరితనంగా ఉంటుంది. వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు చూసినా ఇలాగా ఒక రోడ్ల మీదకి ఎక్కి అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, వేరేలాగా ఉన్నారు అన్నట్లుగా, వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, వీళ్ళేంటి వీళ్ళు కలిసేంటి అని చెప్పేసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సిలువను గురించిన వార్త వినడానికి వెర్రితనంగా ఉంటుందంట. అయితే ఎవరికి? మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి చూడండి, అందరూ కూడా అది ఎలా ఉందంట? దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గురించిన వార్త విన్నప్పుడు నీలోకి దేవుని శక్తి వస్తుందంట. ఎందుకని వస్తుంది నీలో దేవుని శక్తి? ఆ సిలువ శక్తి, ఆ సిలువలో జరిగిన ఆ సంఘటనలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారాగా నీకేమొస్తుందంటే దేవుని శక్తి వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉండొచ్చు, పాపం వల్ల బలహీనతలు కావచ్చు, శాపం వల్ల బలహీనతలు కావచ్చు, రోగం వల్ల బలహీనతలు కావచ్చు, ఏ బలహీనత అయినా సరే సిలువ చేసింది ఏంటంటే ప్రతి బలహీనతలను కొట్టివేసి నేను సిలువ శక్తి ద్వారాగా దేవుని ఎదుట సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 2:6. చూడండి, ఈ సిలువ సువార్త మనం ఏం చేస్తుందంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెడుతుంది అనే వార్త విన్నప్పుడు మనలో ఏం కలగాలంటే దేవుని శక్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు అనేక రకమైన మనం బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటాం, అవునా కదా? చెప్పండి. చూడండి, అందరూ కూడా చూడాలి. రకరకమైన ఆందోళనలో, బాధల్లో, శ్రమల్లో మనం ఉంటాం, అవునా? ఇప్పుడు నాకే ఒక 50 లక్షలు అప్పు ఉందనుకోండి. నాకే ఒక 50 లక్షలు అప్పు ఉందనుకోండి. 50 లక్షల అప్పు నిదానంగా EMI ద్వారా నేను తీరుస్తున్నాను. అసలు ఈ అప్పే కట్టవసరం లేదు అంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ప్రభు కూడా
ఈ పడిన శ్రమల్లో, ఇక్కడ పడిన ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తారంటే, పరలోకంలో మనల్ని ఎంత భాగ్యాన్ని మనకి ఇస్తానంటే ప్రభు, ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెట్టుకునే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చూడండి, ఆయన పరలోకంలో మన లేపు, పరలోకంలో ఆయనతో పాటు, ఎవరితో పాటు? ఆయనతో పాటు కూర్చొని పెట్టుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తాడని ఒక సిలువని గురించిన ఒక వార్త వినినప్పుడు నీలో ఏం కలగాలంటే, దేవుని శక్తి నీలో కూర్చొని గాక. ఒక భరోసా నీకు ఉండాలి. ఈ సిలువని గురించిన వార్త రక్షణ పొందిన వారికి ఏముండాలంటే, ఒక భరోసా ఉండాలి. దేవుడు నన్ను ఆయన పక్షముగా, ఆయన ప్రక్కన నన్ను కూర్చొని పెట్టుకుంటాడు. అదే ప్రకటనలోకి వెళ్ళిపోతే కనుక, జయించిన వారిని దేవుడు అన్నాడు, ఆయన నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. అలాగే ఆయన తెల్లని వస్త్రాన్ని ఇస్తానన్నాడు, నీకు ఒక కొత్త పేరు ఇస్తానన్నాడు, తెల్లని రాయిలాగా ఒకటి ఇస్తానంటున్నాడు. అలాగే పరలోకంలో ఒక మూల స్తంభముగా మారుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా నువ్వు వినినప్పుడు ఎలా ఉండాలంటే, నీలోకి రక్షణ పొందుకున్న వారికి ఏమొస్తుందంటే, దేవుని శక్తి నీలోకి వచ్చును గాక. అనేకమైన ఇబ్బందులు గుండా, అనేకమైన శ్రమల గుండా, అనేకమంది బలహీనతల గుండా నడుస్తున్న దేవుని బిడ్డ, ఈ రోజు సిలువను గుర్చిన వార్త, సిలువను గుర్చిన వాక్యము, సిలువను గుర్చిన మాట, అది నీలో దేవుని శక్తిగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడ? ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆఫీసర్ దగ్గరికి ఒక 50 మంది ప్రజలు వచ్చారు. వాళ్ళు వారి సమస్యలను ఆఫీసర్ గారి దగ్గర పంచుకోవడానికి, ఆ బాధల్ని చెప్పుకోవడానికి, పరిష్కరించడానికి ఆయన పరిష్కరిస్తారని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అన్ని కుర్చీలన్నీ కూడా, వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూర్చొని ఉన్నారు. మరి ఆఫీసర్ అప్పుడే వచ్చాడు ఆఫీస్ దగ్గరికి. ఆఫీసర్ రాగానే ఆఫీసర్ బాధపడతారు కదా, వచ్చి మరి ఒక కుర్చీ కూడా అక్కడ ఖాళీ లేదు. ఖాళీ అయిపోయేసరికి ఆఫీసర్ బాధపడతాడా? చెప్పండి, బాధపడతాడా? బాధపడ్డా? చెప్పట్లా. ఎందుకు బాధపడతాడు? ఆయన కంటే లోపల ఏముంటది చెప్పండి. ఆఫీసులో ఆయన కంటే ఒక సపరేట్ కుర్చీ ఉంటది, కానీ వీళ్ళందరూ కుర్చీల్లో కూర్చున్నారని ఆయన ఎందుకు బాధపడతాడు? చాలా మంది అంటే ఈ లోకపరంగా ఏదైనా ఉన్నా లేకపోయినా సరే కొంతమంది బాధపడిపోతా ఉంటారు. కానీ యేసయ్య ఈరోజు సిలువకు వచ్చిన వార్త, ఆయన నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు. చెప్పండి, అదే ఒక శక్తి నీకు. దేవునికి స్తోత్రము గారు. ఈ లోకంలో ఎవరు నీకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, నీకు విలువిచ్చే ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను గణపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను మెచ్చుకునే దేవుడు ఉన్నాడు, నీకు బహుమానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అదే వార్త నేనేం చేయాలంటే, ఈ సిలువని గురించిన వార్త నిన్ను శక్తిని నిచ్చినుగాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవతలు కాదు మనకి, ఆయన ఇస్తారు మనకి. హల్లెలూయా. ఆయన వచ్చేటప్పుడంట మెప్పుయు మహిమయు, పేతురు అంటాడు, మెప్పుయు మహిమయు ఘనతని ఇస్తానంట ఆయన అంటాడు. పౌలు అంటాడు, ఆయన నిన్ను లేపి తన కుర్చీలో లేదా తన పక్కన ఒక సింహాసనం మీద ఆయన నిన్ను కూర్చొని పెట్టుకుంటాడంట. ఈ వాక్యము నీలో దేవుని శక్తిని నింపును. హల్లెలూయా. ఇప్పుడు నశించున్న వారికి వెరితనంగా ఉన్నదో సిలువను గురించిన వార్త వినను నీకు శక్తినిచ్చును గాక. సిలువను గురించిన వార్త వినినప్పుడు రక్షణ పొందిన వారికి ఏమవుతుందంటే, దేవుని శక్తిగా ఉంటుంది. ఎలాగ దేవుని శక్తిగా ఉంటుందంటే, నీకంటే ఒక నిరీక్షణ ఉంది. ఆయన నీకు ఇచ్చే ఒక ఆశీర్వాదం, ఆయన నీ బలహీనతలకు బదులుగా, ఆయన నీ శాపాలకు బదులుగా, ఆయన నీ పాపములకు బదులుగా
ఆయన బలి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శాపాన్ని కొట్టివేశాడు, నీ పాపాన్ని కొట్టివేశాడు, నీ రోగములను కొట్టివేశాడు, నీ బలహీనతలను కొట్టివేశాడు. ఎలాగంటే ఇదంతా సిలువ వార్త ద్వారాగా. హల్లెలూయా. సిలువను గురించిన వార్త అది మనకి ఎలా ఉందంటే దేవుని శక్తి. అందుకే జయించిన వారిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడంట. ప్రకటన గ్రంథంలో చెప్తే తెల్లని వస్త్రాలు ఇస్తాడంట, మూల స్తంభంగా చేస్తాడంట. ఏమండి ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తాడు? హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో చూస్తే కనుక ఒక మాట, ఆరోగ్యం మొదటి చదవండి. మొదట ఎవరి శరీరంలో అది తగ్గి వచ్చేయి. మీలో ఒకడికి మరి ఒకడి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అవినీతివంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను కూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను కూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చూడండి, ఇక్కడ అన్ని మాటలు గమనిస్తే కనుక దేవుడు ఎంత గొప్ప కృపనిస్తున్నాడు చూడండి. ఏమండి పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారంట? లోకానికి తీర్పు తీరుస్తారంట. ఎవరికండి? అలాగే దేవదూతలు కూడా. ఈరోజు సిలువకు వచ్చిన వార్త నీకు ఎంత గొప్ప శక్తినిస్తుందంటే దేవుని దగ్గర ఉండడమే కాదు, పరలోకంలో ఉండడమే కాదు, అలాగే లోకానికి తీర్పు ఇవ్వడానికి కూడా దేవుడిని నిలబెడతాడంట. ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? పరిశుద్ధులకు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులకంట లోకానికి తీర్పు తీర్చడం, అలాగే దేవదూతలకు తీర్పు తీర్చే బాధ్యత కూడా, ఆ కృపను కూడా ఎవరికి ఇచ్చాడంటే దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడు. అందుకే ఈ లోక సంబంధమైన విషయాల్లో మీరు ఎవరికి తీర్పు తీర్చబాకండి. హల్లెలూయా. రెండో మాట మనం నేర్చుకుంటే, మొదటిగా మనం నేర్చుకుంటాం సిలువ ప్రభావములు, సిలువ ద్వారా వచ్చిన ప్రభావం. మొదటిగా సిలువను గురించిన వార్త వినుట వలన దేవుని శక్తి వస్తుంది. ఏమొస్తుంది? మొదటిగా సిలువను గురించిన వార్తను మనం ఏం చేయాలి? వినాలి. వింటే ఏమొస్తుంది? రెండో మాట మనం చూద్దాం, యోహాను సువార్త 3 తీసారా? 3వ అధ్యాయము 14-15. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మనిషి కుమారుడు ఎత్తబడవలెను. రెండవ మాట చూడండి. దేవుడు లోకమును ఎంతో చాలండి చాలు. అరణ్యంలో మోసే సర్పంని ఎలాగ ఎత్తును, అలాగే విశ్వసించిన ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. రెండవదిగా మొదటిగా సిలువ వార్తను వినాలి. రెండవదిగా సిలువ వైపు చూడాలి. ఆ వైపు చూడండి. రెండవ మాట సిలువ వైపు చెప్పండి. సిలువ వైపు చూడాలి. ఆ కాలంలోనంట, ఇశ్రాయేలు కాలంలో, నా వైపు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన అవినీతిని వలన తాపకరమైన సర్పములు ఇశ్రాయేలు ప్రజలను కలిసి వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళు సాగు బతుకుల మధ్యలో ఉండగా మోషే ప్రభు దగ్గరికి వెళ్ళి, యెహోవా దగ్గరికి వెళ్ళి వేడుకొని, అయ్యా వాళ్ళు చేసిన తప్పే, కానీ క్షమించండి ప్రభు, దయచూపండి ప్రభు అని మోషే దేవుని బ్రతమాలుకుంటే, అప్పుడు దేవుడు చెప్పాడంట, ఒక విత్తడి సర్పాన్ని ఒకటి దారేసి ఒక బొమ్మని దాని కర్ర పట్టుకొని దాన్ని పైకెత్తి పెట్టండి. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఆ
ఆ కాలు యొక్క బలము విరిగిపోతుంది, ఆ విషము విరిగిపోతుంది. ఆ కాలు మరణం నుంచి వాళ్ళు బ్రతుకుతారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే చూడండి, ఏదైతే సర్పం కలిసిందో అక్కడ ప్రభు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడిన మాట, ఏ సర్పం అయితే వారిని కాటు వేసిందో అదే సర్పం వారికి ఎదురుగా ఒక ఇతర సర్పాన్ని వారు చూసేలా పెట్టాలి. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, ఏ సర్పం కలిసిందో ఆ సర్పం యొక్క బలము నిర్వీర్యమైపోయింది, ఆ విషము నిర్వీర్యమైపోయింది, అలాగే మనం ఇక్కడి నుంచి బ్రతుకుదాము. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ యేసయ్య సిలువను ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆ సిలువ ఆ సర్పమును, ఇక్కడ సర్పాన్ని ఎప్పుడైతే చూశారో వాళ్ళందరూ బ్రతికారంట. అలాగే అదే విధముగా యేసయ్య సిలువలో వేలాడబడిన ఆ సిలువను ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవము పొందుకుంటారు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే శాపము బలము, పాపము బలము అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి సిలువలో. పాపము నుంచి మనకు ఒక విమోచన కలిగింది. యేసు రక్తము ప్రతి పాపం ఏం చేసిందంటే ప్రతి పాపని కూడా పరిశుద్ధుడిగా మార్చింది. ఆయన కాల్చిన రక్తము మన పాపాలు, మన శాపాలను ఏం చేసిందంటే అది తీసివేసి కడిగి పరిశుద్ధులుగా చేసింది. శాపములు కొట్టివేయబడి. హల్లెలూయా. ఎవరైనా యేసు శాపాలు గీపాలు ఉన్నాయని ఎవరైనా అంటే మీరు నమ్మకండి. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించి బాప్తిసం తీసుకున్నారో వారి కుటుంబాన్ని శాపము ఏలుబడి చేయలేదు. హల్లెలూయా. శాపము కొట్టివేయబడింది. పాపం వల్ల వచ్చిన బలము, మరణం యొక్క బలము కొట్టివేయబడింది. హల్లెలూయా. ఇంకా బ్రతుకుదురు అని అర్థమైందా? రెండవదిగా సిలువకు వచ్చిన వార్త వినుట వలన శక్తిని పొందుకుంటే, సిలువను చూసినప్పుడు సిలువ వైపు చూస్తే బ్రతుకుతారు అనగా జీవము పొందుకుంటారు. ఏ జీవం అంట? నిత్య జీవము. అంటే పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఉదాహరణ చెప్పనా? బైబిల్లో చెప్తా. యేసయ్యతో పాటు ఇద్దరు సిలువ అక్కడ యేసయ్యతో పాటు వాళ్ళు సిలువ పెట్టారు. వాళ్ళ ధనులా కాదు. చాలా మంది యేసయ్యతో పాటు వాళ్ళు సిలువ వేయబడ్డారు. యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డం కాదు, వాళ్ళు చేసిన పాపాల నిమిత్తం వాళ్ళు సిలువ వేయబడ్డారు. కానీ యేసయ్య అలా సిలువ వేయబడ్డారు. ఏమంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు చాలా మంది పుడతారు, అలాగని ఆయనతో పాటు మహాత్ములు అని అంటారా? అన్నారు కదా. అవును అంటారా? చూడండి, అందులో ఒక దొంగ ఆయన వైపు చూశారు. ఎవరి వైపు చూశాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వైపు చూసిన అతనే ప్రభు అన్నాడు, రేపు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. హల్లెలూయా. చూడడం అంటే ఇద్దరు చూశారు, కానీ ఈ దొంగ చూసిన విధానం వేరు, ఒక దొంగ చూసిన విధానం వేరు. ఒక దొంగ ఎలా చూశాడంటే ఆయన దేవుని కుమారుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపము చేయడానికి ఆయన పాపం చేసే ఒక అర్హత, అంటే పాపం చేయాలని ఆయన ఈ శిక్షను ఆయన భరించట్లేదు, ఆయన మన కొరకు ఈ శిక్షను భరిస్తున్నాడు అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు, నీ దేవుడు అయితే నేను నువ్వు కాపాడుకొని మమ్మల్ని రక్షించు. నువ్వు దేవుడు అయితే అంటే ఆయనకి నమ్మకం లేదు, కానీ అంటున్నాడు ఆయన నిజముగా దేవుని కుమారుడే. హల్లెలూయా. ఈ రోజు ప్రభువును నువ్వు అంగీకరించి ఆయన వైపు చూస్తూ ఆయన రక్షకుడైన మన కనుక నువ్వు ఆలోచన చేసి ఆయన వైపు చూస్తే నీకేమవుతుందంటే నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇచ్చిన కాక. సిలువ వైపు చూడాలి. అందుకే విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపులో చూడాలి. ఎవరి వైపు చూడాలి? వారు ఆయన వైపు చూడగా వారి ముక్కులు ఎన్నడూ కూడా లజ్జింపగా పోయాను, సిగ్గుపడలేదంట. కీర్తన 34:5 అందులో ఉంటారు. ఎవరి వైపు చూస్తే? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా యేసు వైపు, సిలువలో వేలాడుతున్న యేసు వైపు, మనకి తండ్రికి మధ్య ఆకాశంలో సిలువ మీద వేలాడుతున్న యేసు వైపు చూస్తే కనుక నీకు నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చినగాక. ఒకటి, సిలువను కూర్చునే వార్తను వింటే శక్తిని వస్తుంది, దేవుని శక్తి. రెండు, నా వైపు చూడండి, సిలువను కూర్చిన సిలువ వైపు చూస్తే నిత్య జీవము, బ్రతుకుతారు.
రెండవదిగా మూడవ మాట చూద్దాం. ఇవి కూడా 7 మాటలు. ఆ 7 మాటలు కాదు, ఇవి కూడా 7 మాటలు, సిలువ మాటలు అన్నమాట. మూడో మాట యోహాను సువార్త 19:25. ఆ, తల్లియు ఆ, ఆయన తల్లి సహోదరియు ఆ. లోప భార్య అయిన మరియయు ఆ. మగ్దలేని మరియయు ఆ. యేసు శిలువ వద్ద నిలిచిందిరి. ఎక్కడ ఉన్నారంట? యేసు శిలువ వద్ద నిలిచి సిలువ వద్దకు ఏం చేశారు? చేరారు. ఎక్కడ చేరారంటే యేసయ్య సిలువ వద్దకు చేరారు. వాళ్ళ ముగ్గురు మరియలు ఎవరు? తల్లి మరియా, ఇంకో మరియా, ఆ, నా వ్యక్తం. ఈ ముగ్గురు మరియమ్మలు వెళ్ళి యేసు ప్రభు సిలువని ఏం చేశారంట? చేరుకున్నారు. యేసు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువని ఎలాగా వాళ్ళు వాటేసుకున్నారు లేదా కౌగిలించుకున్నారని ఒక వ్యాఖ్యాన పండితుడు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఒక మాట చెప్పాడు, యేసు క్రీస్తు యొక్క శరీరంలోని ఆ రుధిర దారులంట వాళ్ళ మీద పడుతున్నాయంట, వాళ్ళంత భాగ్యవంతులు అని చెప్పి ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో వాళ్ళు సిలువ వేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ సిలువలోంచి కారుతున్న రుధిర దారులు ఎవరి మీద పడుతున్నాయంట? వాళ్ళ ముగ్గురు మీద పడుతున్నాయంట. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమో కదా అని ఒక గొప్ప వ్యాఖ్యానకర్త మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, మరియా అనే అర్థము, మరియా అనే దానికి ఒక అర్థం ఏంటంటే, చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం అంట మరియా అనగా చేదు అని కూడా అర్థం అంట, మార. అలాగే మరియా అలా దాంట్లో వచ్చిన పదం కాబట్టి చేదు అని అర్థం అంట. ఈ చేదు అనే అనుభవంలో వచ్చి మనం నేర్చుకుంటే కనుక నా వైపు చూడండి, ఇశ్రాయేలు యొక్క నిర్గమకాండములో మనం చూస్తే కనుక వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యేది మార. చెప్పండి, ఈ మార అనుభవం వచ్చినప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయంటే అక్కడ చేదుగా ఉంటాయి. ఎప్పుడైతే చేదుగా ఉన్నాయో అక్కడ వేలతో పెగిలించబడిన ఒక మొక్క చూడండి, ఇటు ఒక మొక్కను తీసుకొచ్చి ఆ చేదు నీళ్ళు వేస్తేనంట ఆ చేదంట ఆ మొక్క పీల్చేసుకొని ఆ నీరు ఎలా మారిందంట మధురమైన నీరుగా మారిపోయింది. హల్లెలూయా. ఆ మొక్క ఎవరో తెలుసా? మన ప్రభువు యేసయ్య. హల్లెలూయా. వేలతో ప్రకటించబడిన ఆ మొక్క ఎప్పుడైతే ఆ చేదు నీళ్ళు వేయగానే ఆ చేదంతా ఆ మొక్క ఏం చేసిందంటే ఆ చేదునంతా పీల్చేసుకొని మధురమైన నీరుగా మార్చింది. హల్లెలూయా. అలాగైతే మనము కూడా యేసయ్యను మనం ఆహ్వానించినప్పుడు యేసయ్య అనే మొక్క మనలో ఉన్న చేదునంతా తీసేసి మనలో పరిశుద్ధులుగా నిలబెడతాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన రుధిర దారిలోంచి వచ్చిన ఆ రుధిర దార వాళ్ళ ముగ్గురు మీద పడిందంట. హల్లెలూయా. అంటే యేసయ్యను మనం ఎప్పుడైతే ఆ సిలువను మనం చేరుకునే అనుభవంలో మనం ఉంటామో మనలో ఉన్న చేదంతటిని ఆయన తీసేస్తారంట. ఏం చేస్తారండి? చెప్పాలి. మొదటిగా వినడం వల్ల, సిలువను గుర్తుని వినడం వల్ల శక్తి మనము పొందుకుంటాం. రెండవదిగా ముక్తి, అంటే పరలోక రాజ్యం అంటే ముక్తి మనము పొందుకుంటాం. మూడవ మాట మనం నేర్చుకుంటున్నాం కదా. మూడవ మాట మనం నేర్చుకుంటే కనుక సిలువ యొద్దకు మనం చేరాలి. ఆయన మన చేతును తీసేసి మాలను ఎలా చేస్తాడంట? మధురముగా మార్చుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సిలువను చేరుకునే అనుభవం నీకు వస్తుందో నీకున్న ప్రతి చేతును ఆయన తీసివేసి నీ జీవితాన్ని మధురకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న ప్రతి చేదు అనుభవాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి చేతును ఆయన ఏం చేస్తాడంటే మధురముగా మార్చేస్తాడు. ఎందుకంటే ఆ చేతులంతా కూడా ఆయన తీసుకొని ఆయన మధురముగా మార్చునుగాక. హల్లెలూయా. వినడం వలన ఏమవుతుందంటే శక్తి వస్తుంది. రెండోది, చూడడం వల్ల ఏమొస్తుందంటే ముక్తి వస్తుంది. మూడవదిగా చేరడం వల్ల ఏమొస్తుందంటే మధురకరమైన జీవితం వస్తుంది. మూడవదిగా నాలుగో మాట మనం నేర్చుకుందాం. నాలుగో మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17
మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు ఎలా నడుచుకుంటున్నారంట? శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆ. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నానంట సంఘంతో. నా వైపు చూడండి. ఫిలిప్పీ సంఘంతో ఏడుస్తూ చెప్పడం అంటే బాధగా ఉండి చెప్తున్నాడు. బాధాకరమైన ఆ సన్నివేశం గురించి మాట్లాడుతున్నాడు. ఎలా మారుతున్నారంట ప్రజలందరూ కూడా? సిలువకు ఎలా మారిపోతున్నారంట? సిలువకు శత్రువుగా మారిపోతున్నారంట. కానీ మనం ఎలా ఉండాలంటే సిలువకు మనము ఎలా ఉండాలి? శత్రువులు కాదు, స్నేహితులుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు. ఎలా ఉన్నారంట? అందరూ చాలా మంది సిలువకు శత్రువులుగా మారిపోతున్నారని ఏడుస్తున్నారు. ఎవరు నేర్చేది? పౌలు. ఎందుకు ఏడుస్తున్నాడు? సిలువకు శత్రువులుగా మారిపోతాయి. ఎవరు? దేవుడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ సిలువ అంటే ఇష్టం లేదు. అర్థమైందా? మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, కానీ సిలువ అంటే ఏంటి? శ్రమలు. సిలువ అంటేనే శ్రమలు, బాధలు. ఆ శ్రమలు చాలా మందికి ప్రభు అంటే మాకు ఇష్టమేనండి, కానీ శ్రమలు మాకు వద్దు. సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. పేతురు కూడా చూడండి, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత యేసు ప్రభువు అన్ని చెప్పి మీరు ఇలా చేయాలి అలా చేయాలి మంచిగా అన్ని చెప్పిన తర్వాత కూడా ప్రభువుని విడిచిపెట్టేసి ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ అలా చేపలు పడుకోవడానికి. అంటే పేతురికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదా? వాళ్ళకి యేసు ప్రభు అంటే పేతురికి శిష్యులకి ఇష్టమే, కానీ యేసు ప్రభువుని దగ్గర నుండి చూశారు. యేసు ప్రభుని బాధలు పేతురు చూశాడు బాగా. యేసు ప్రభు పడిన కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ చూసేసరికి మళ్ళీ మీరు కూడా ఇలాగే బాధలు పడాలి, ఎందుకంటే ప్రభు శిష్యుల వల్ల తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు, మమ్మల్ని కూడా బాధలు పెడతారు ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే మరలా వారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ యేసు పడిన శ్రమలు మాత్రం పడకూడదు. యేసు క్రీస్తు యొక్క సిలువలో మనం ఎలా ఉంటారంట? తోటి పాలువారుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు శ్రమలు పొందింది ఎవరి కొరకు చెప్పండి? మన కొరకే కదా. మనం కూడా ఏమవ్వాలంటే మనం మీకు చెప్పా, వాళ్ళ ఇంట్లో చెప్పా, సతీష్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో చెప్పా, క్రీస్తు శరీరం మందు శ్రమ పడిన కనుక అట్టి మనసును మనము ఆయుధముగా ధరించుకోవాలి. ఏ మనసునండి? శ్రమ పడిన మనసును మనము ఆయుధం. సాతానంట మన మనసులను చెరుపుతాడని కొరింథీ పత్రిక చెబుతుంది. సాతాను ఎలా మోసగిస్తాడు? మన మనసులను చెరపబడి, అంటే మన మనసులను ఏం చేస్తాడు? వాడు చెడగొడతాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రమ అనే మనసును ఆయుధంగా చేసుకోమంటాడు. హల్లెలూయా. మనస్సునే సాతాను టార్గెట్ చేశాడు, అలాగే దేవుడు కూడా ఈ ఆయుధంగా మలుచుకోమన్నాడు తెలుసా? నీ మనస్సునే ఆయుధముగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ అనే మనస్సును నువ్వు ఆయుధముగా ధరించినప్పుడు నిన్ను ఎవరేం చేయలేరు. ఎందుకంటే శ్రమను అనుభవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావుగా. చూడండి, నెబుకద్నెజరు రాజు కూడా యెహోవా దేవుడని ఒప్పుకున్నాడంటే అది షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్న శ్రమలకు వెళ్ళినప్పుడే జరిగింది. కాదా? అవునా? నెబుకద్నెజరు అలాంటాడు అంటాడు ఏమని? యెహోవా దేవుడు గొప్ప దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగును. వీళ్ళు శ్రమలు అనుభవించకుండా, వీళ్ళు అగ్నిలో పడవేయబడకుండా దేవుడిని ఒప్పుకున్నాడండి. అందుకే మన జీవితాల్లో శ్రమలు మనకి, ఆ శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు. శ్రమలతో కూడిన అదే ఆశీర్వాదం. అసలు శ్రమ లేకుండా ఆశీర్వాదం అనేది లేదు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు. నేను 3 రకాల మేలు చెప్పాను కీర్తన గ్రంథం నుంచి. 119 కీర్తనలో 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమ కలగడం వలన అంటే శ్రమ ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు దేవునికి దగ్గరగా మారతావు. అర్థమైందా? శ్రమ రావడం వల్లే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. శ్రమ రాకపోతే మనం దేవుని దగ్గరగా రాలేము. శ్రమ కలుగుతాం వల్ల రెండవదిగా ఆ శ్రమ ద్వారా దేవుడు కార్యం చేయడం వల్ల
దేవుడి మీద విశ్వాసం నీకు ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. మూడోది, శ్రమ నేను ఆశీర్వాదానికి ఇచ్చినలాగా దేవుడు వాడుకుంటాడంట. హల్లెలూయా. చూడండి, మనం ఫస్ట్ ఒక మాట, మన శ్రమ ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. శ్రమల చేత అలల చేత వాడేమవుతుంది, కొట్టబడుతుంది. కొట్టబడి ఎక్కడికి వెళ్ళిందంట, ఆరారాతు పర్వతం మీద సురక్షితంగా నిలబడింది. ఒక సురక్షితమైన ఆ పరిస్థితికి నువ్వు రావాలంటే కొన్ని శ్రమలనే దెబ్బలు నీకు తగలాలి. దెబ్బ తగలకుండా మాట్లాడరు చాలా మంది. ఏం కావాలి? ఒక గాయము నీ మేలు కొరకు అయినప్పుడు దేవుడు ఆ గాయం పెడతాను. గాయం పెట్టుకోవాలని నేనే, గాయము మానుకోవాలని నేనే. హల్లెలూయా. గాయం ఎందుకంటే నీలో ఉన్న రోగాన్ని తగ్గించాలంటే గాయం పెట్టాలి. కడుపులో గడ్డ వచ్చిందండి, అది తీయాలంటే గాయం చేయాలా లేదా? డాక్టర్ చేయకుండా తిరిగిగా ఆ గడ్డ తీసేయాలి. అది నీకు ప్రమాదం, నీ ప్రాణానికి ప్రమాదం అన్నప్పుడు చిన్న గాయం పెట్టడంలో తప్పలేదు. అందుకే డాక్టర్ ఏం చేస్తాడు, కోసి ఆ గాయాన్ని తీసేసి మళ్ళీ గాయాన్ని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వదులుతారని చూడ మాకండి, 3 దాకా వదిలిపెట్టండి అన్నారు. ఈసారి వచ్చే సంవత్సరం 9 కానీ కూర్చోబెడతా. నేను పెట్టుకోండి, మేము మాత్రం అన్నిటిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన మీద నశించను కాదు. 9కి వచ్చే ఆలోచన దేవుడు మీకు ఇచ్చను కాదు. ఆయన 9 అంటే 3 సిలువ వేయబడ్డాడు. కనీసం 9 కూర్చోలేకపోతున్నారమ్మా మీరు. గుడ్ ఫ్రైడే రోజు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మీరు బాధగా అందుకని బాబాగా ఎవరు చనిపోయినట్టు పెట్టారు మా ఆకలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, మనం నేర్చుకునే మాట ఎప్పుడు నేర్చుకుంటున్నాం, సిలువకు శత్రువులుగా మానకూడదు. మనం యేసు ప్రభువుని ఇష్టమే, కానీ సిలువ అంటే నచ్చట్ల, శ్రమలంటే నచ్చట్ల. చంద్రకు మేషగా అభిప్రాయాలు మనమైతే ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన, అయ్యా ఈ శ్రమ దూరం అయిపోదయ్యా, ఈ శ్రమ నాకు రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాం. చంద్రకు మేషకి అలా ప్రార్థన చేయాల. దానిలో కూడా సింహంలో తప్పించాడు, ప్రార్థన చేయాల. నేనైతే కనపడలా, నీకు కనపడిందా? నాకైతే కనపడలా. ఒక మాట చెప్పిన, శ్రమను ఆహ్వానించాలి, శ్రమలో నువ్వు నిలబడాలి, శ్రమను దేవుని ద్వారా జయించాలి. హల్లెలూయా. అప్పుడు దేవునికి మహిమ. సిలువ గుడ్ ఫ్రైడే లేకుండా ఏం లేదు, శ్రమ లేకుండా ఏం, సిలువ లేకుండా ఏం లేదు, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. సిలువ లేకుండా జయము లేదు, శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు. అర్థమైందా? సిలువ లేకుండా జయం లేదు, అలాగే శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు. 3 మాటలు అక్కడ మనకి 119 కీర్తనలో ఉన్నాయి. మీకు చూపించాను అంతకు ముందు, ఒకసారి చూపినా. 119 కీర్తన ఏంటి? 67, 71, 75. ముగ్గురు చదవండి. ఆగండమ్మా చెప్తున్నారా? కంగారులో తప్పు లేదా? నేను ముగ్గురు చదవమన్నా. 1 67, 2 71, 3 75. ఇప్పుడు చదవడంలో చూడండి, శ్రమ కలగక ముందంట త్రోవ తప్పిపోయాడంట, శ్రమ కలిగితేనంట ఈ త్రోవలో రెండో మాట, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు వేలాయను. మూడవది, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిస్థితులనియు నేను ఎరుగుదును. చూడండి, నమ్మకము గలవాడవై నన్ను శ్రమ పరిచింటివని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వాసత గలవాడవు అంటే నువ్వు ఆ శ్రమలో నన్ను తప్పించగలిగిన నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. ఈ 3 మాటలు చూడండి. ఒకటేమో శ్రమ మేలు అన్నాడు, ఒకటేమో నీ మార్గం నేను తప్పిపోకుండా శ్రమ కావాలన్నాడు. నిజంగా చెప్పండి, ఒక దెబ్బ అనేది మనకు తగలకపోతే మనం మాట్లాడతామా?
దెబ్బ, అది నీ ఆశీర్వాదం కొరకైన దెబ్బ. హల్లెలూయా. నువ్వు త్రోవలో కట్టగా ఉన్నానంటే నీకు ఏం తగలాలి? దెబ్బ తగలాలంట దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఎన్నో మాట నేర్చుకున్నాం. ఎప్పుడైతే శ్రమ ద్వారాగా, నాలుగో మాట ఏంటి? ఒకటి, సిలువను గురించి వింటే శిక్షణ పొందుకుంటాము. రెండోది, చూస్తే ముక్తి కలుగుతుంది. మూడు, సిలువను, మూడోది ఏం చెప్పా? సిలువ యొక్కకు చేరాలి. చేరితే ఏమైంది? మారుతుంది. నాలుగోది ఏం చెప్పేప్పుడు? సిలువను మనము ఎలా ఉండాలి? సిలువతో సహవాసం చేయాలి. ఏం చేయాలి? సిలువతో సహవాసం చేస్తే నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీవే అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు మార్చడం గాక. హల్లెలూయా. శ్రమల గుండా నువ్వు వెళుతూ నువ్వు దీవించబడినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు అనేక మందికి ఆశీర్వాదంగా మారారు. మనకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆశీర్వాదకరంగా లేరండి? ఉన్నారా లేదా? అంటే ఎలా జరిగిందో తెలుసా? శ్రమ పడటం వలన. హల్లెలూయా. మనం ఇప్పుడు నాలుగవదిగా సిలువను మనం ఎలా ఉండాలంటే సహవాసం చేసే వారంగా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నీవు ఆశీర్వదింపబడమే కాదు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. ఐదవదిగా లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. వెంబడించకపోతే నాకు శిష్యుడు కాదంటాడు. 14 వచ్చాను. సిలువను మోయాలి. నా వైపు చూడండి. 5వ మాట, ఎవరైనాను నన్ను వెంబడించకోరిన ఎడల. నా వైపు చూడండి. ఇంకా అయిపోయింది. మా బైబిల్ మొత్తం చదివేస్తున్నారే, ఎంత చదువుతుంది. నా వైపు చూడండి. సిలువను, ఇప్పుడు ఇక్కడ మాట చూడండి, ఎవరైనాను నన్ను వెంబడించకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలా చేస్తేనంట మనం ఆయన శిష్యులుగా మారుతాం. ఇప్పుడు వినాలి, చూడాలి, చేరాలి, సహవాసం చేయాలి, మోయాలి. ఐదోది ఏం చేయాలి? 5వ మాట మోయాలి. మోయాలంటే మొదటిగా ఏం చేయాలో తెలుసా? నిన్ను వద్దనుకోవాలి. నువ్వు నీ ఆలోచనలో వద్దనుకోవాలి, నీ జ్ఞానం వద్దనుకోవాలి, నీ సామర్థ్యం వద్దనుకోవాలి, నీ చిత్తాన్ని వద్దనుకోవాలి, నీ కోరికలు వద్దనుకోవాలి, నీ ఆశలు వద్దనుకోవాలి. దేవుని చిత్తాన్ని చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని ఆలోచన ప్రకారం నడవాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి, దేవుని ఇష్టానుసారంగా నడవాలి. అంతేకాని నీ స్వచిత్తము అలాగే నీ ఆలోచన, నీ ఇష్టము, నీ కోరికలు ఇవన్నీ కూడా వద్దనుకోవడం. నిన్ను వద్దనుకోవడం అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న ప్రతిదీ వద్దనుకోవాలి. నీ ఇష్టం ఏమవ్వాలి? వద్దనుకోవాలి. నీ ఆలోచన ఏమనుకోవాలి? వద్దనుకోవాలి. నీ చిత్తం అవ్వాలి? వద్దనుకోవాలి. నీ కోరికలు, నీ ఆశలు ఏం చేయాలి? వద్దనుకోవాలి. ఏం చేయాలి మరి? దేవుని చెప్తాను, దేవుని ఇస్తాను, దేవుని ఆలోచనలు, దేవుని మాటలను మనం నడవాలి. హల్లెలూయా. అలాగా ఉంటూ సిలువను ఎత్తుకోవాలన్న. ఏమెత్తుకోవాలి? ఎత్తుకోవాలి. దేవుని సువార్త, సిలువ సువార్త భుజాల మీద వేసుకుందరు గాక. హల్లెలూయా. అందుకని వెలిగించబడిన దీపం ఎక్కడ ఉండాలంట? దీపపు స్తంభము మీద. నువ్వు రక్షింపబడినట్లుగా అనేక మందికి ఆ వెలుగులోకి రావాలి. ఆ సిలువ వార్త అనేక మందికి దేవుని శక్తిగా మారునుగాక. సిలువ మోస్తే దేవుని యొక్క శిష్యులుగా మనం మార్చబడతాం. అలా మార్చబడతామంట. ఎవరైనా నన్ను అంటే నన్ను ఫాలో చేయాలంటే దేవుడి కండిషన్ ఏంటంట? నన్ను తాను ఉపయోగించుకోవాలి. రెండోది సిలువను ఎత్తుకోవాలి. శ్రమని, భారాన్ని, అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? భుజాల మీద వేసుకోవాలి. హల్లెలూయా. మనం అదే ప్రభు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాట చెప్పాడు తెలుసా? రక్షణ పొందిన తర్వాత నుంచి మనం ఎవరు వారం?
క్రీస్తు మనల్ని క్రయధనము అనే వెలపెట్టి మనల్ని ఏం చేశారంటే సాతాను చేతుల నుంచి మనం విడిపించుకున్నాడు. ఇక మనం ఎవరి సొంత ఉండకూడదు. కానీ మనం చేసేదంతా ఇన్ని తెలుసు వాక్యం, కానీ మనం చేసేదంతా మన ఇష్టమే కదా, మన ఆలోచనలే నెరవేర్చుకుంటాం కదా, అవునే కదా చెప్పండి. కానీ ఆ వాక్యం అలా లేదుగా. వాక్యం తెలుసు కానీ మన వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. అందుకే మన జీవితాల్లో క్రీస్తు కార్యములు మన జీవితాల్లో కొన్ని జరగట్లా. స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకోవాలంట. అందుకని ఒక వాక్యం ఉంది, భూమి ఆకాశం గతించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరము నిలిచి ఉంటారు. ఎవరు నిలిచి ఉంటారండి చెప్పండి? భూమి ఆకాశములు గతించిన దేవుని చిత్తం. అన్ని మన ఇష్టాలే నెరవేర్చుకుంటున్నాం. నేను ఒక మాట చెప్పామన్నా, గుర్తుందా లేదు? అందరు లేరు కదా. ఇప్పుడు నాకు ఇష్టమైన పరమాన్నం చేయమన్నారు ఆశ్రమం గారు. అందులో జీడిపప్పులు లేకుండా నాకు తెలియదు కాదు. ఏమన్నారు, జీడిపప్పులు కిస్మిస్లు వేసి నెయ్యి కూడా వేయాలి. అన్నాలతో షుగర్ బెల్లం కావాలి, బెల్లం వేయాలి. తెచ్చుకోవాలనే బెల్లం 4 రోజులు అంటే 4 రోజులు వాక్యం చెప్తా. 4 రోజులు తెచ్చుకొని ఎవరు చెప్తారు వాక్యం? బెల్లం, నెయ్యి, ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు వేసి మంచిగా చేసింది. నేను ఎలా చెప్పాను అలా తీసుకొచ్చింది. ఇంతలో మా అమ్మ వచ్చి నాకు చేపల కూర అని చెప్పి 2 చేపల ముక్కలు తీసుకొని వచ్చింది. ఆ 2 ముక్కలు తీసుకొచ్చి మా ఆవిడ తెచ్చి అందరూ కలిపేసింది. కలిపేసి తిన్నాను కదా. బాగుంటుందా చెప్పండి? నేను ఏమన్నట్టే తీసుకొచ్చింది ఆవిడ. నేను ఎలా ఏమన్నానో అలాగే చేసింది. అలాగే చేపలు కూడా నాకు ఇష్టమే. కానీ ఏం చేసింది ఈవిడ? నేను ఏమన్నట్టు వేసింది, అన్ని అలాగే అన్ని కరెక్ట్గా వేసింది. బెల్ల వేసింది, అలాగే జీడిపప్పులు వేసింది, అలాగే కిస్మిస్లు వేసింది, నెయ్యి కూడా. అమ్మా చూడు, నెయ్యి కూడా వేసింది, అన్ని వేసింది. కానీ అందులో ఏం జరిగింది? అలాగే మనం ప్రార్థనకు వస్తాం, ఏమండి, ఆరాధనకు వస్తాం, దర్శన భాగాలు ఇస్తాం, నమ్మకంగా ఉంటాం. కానీ కొన్ని స్వచ్ఛతమైన చేపలు కలిపినట్టుగా నీ ఆలోచన అందులో మిక్స్ చేయడం వల్ల అది కంపుకోవడం. అదే అది కలపకపోతే అది అద్భుతమైన టేస్ట్. అమృతంలాగా ఉంటుంది, హాయిగా మంచిగా తింటాం. కానీ ఆవిడ ఆలోచన అందులో కలిపడం వలన అలా కలపలేదు. నిజంగా మామూలుగా చెప్తున్నా, అలా కలిపింది అనుకోండి, అది ఎంత దరిద్రం అయిపోద్దండి చెప్పండి. ఎంత మంచిగా చేసినా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇన్ని చేసినా నీ స్వచిత్తము, నేను నీ ఆలోచన ఇష్టము నువ్వు అందులో కలిపి చేయడం వల్ల చాలా జీవితాలు మారిపోతాయి. ఎందుకని ఇంత మంచిగా ఉంది దాంట్లో ఏం కలిపిందంటే తన ఆలోచన కలిపింది అందులో. ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా అన్ని చేస్తున్నారు, కానీ అందరూ మీ ఆలోచనలు మీ ఇష్టాలు కలుపుతున్నారు అందులో. అప్పుడు ఏమవుతుంది అది చెప్పండి? ఎంతో అందంగా బ్రహ్మాండంగా ఉండవలసింది దేవుడి దృష్టి ఎలా మారిపోతున్నారు తెలుసా మీరు? అది కంపు కొట్టే విధంగా మారిపోతుంది. కానీ అది కలపకపోతే అది ఎంత అద్భుతమైనగా ఉంటుందని. అలాగే మీ స్వచిత్తాన్ని, మీ ఆలోచనలు, మీ ఇష్టాలు మీరు నెరవేర్చుకోకపోతే దేవుడి దగ్గర మీరు ఎలా ఉంటారంటే అద్భుతమైన వాడుగా ఉంటారు. అర్థమైందా మీకు? ఉదాహరణ చెప్పా, అర్థం అవుతారు. మీరు ఆ స్వచ్ఛతని, ఆలోచనలు, మీ ఆశలు, మీ కోరికలు అందులో కలపకపోతే ఈ భక్తి జీవితంలో అవి మిక్స్ అవ్వకుండా ఉంటే కనుక, జాగ్రత్త పడితే కనుక మీరు అద్భుతమైన వారుగా దేవుని ఎదుట కనబడతారు. గట్టిగా దేవుని స్తోత్రం. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. 5వ మాట, మోయాలి, సిలువను ఏం చేయాలి? 6వదిగా గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇందులో జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సిలువను మోయడం అయిపోయిన తర్వాత మనమే సిలువ వేయబడాలి. చూడండి, అర్థమైందా? 6వ మాట, మనమే సిలువ వేయబడాలి.
నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఇష్టాలు ఇప్పుడు చెప్పా కదా, వాటన్నిటిని ఏం చేయాలి తెలుసా? సిలువ వేయడం కాక. ఎప్పుడైతే నువ్వు సిలువ వేయబడ్డా, వాళ్ళు అన్నారు మీరు చంపేదేంటి, నేనే క్రీస్తు కొరకు ఏమయ్యానో సిలువ వేయబడ్డాను అంటాడు పౌలు. ప్రతి స్వచ్ఛతము నీలో సిలువ వేయబడును కాక. మీలో ప్రతి దేవునికి విరోధమైన ఆశ సిలువ వేయబడును కాక. ప్రతి కోరిక సిలువ వేయబడును కాక. ప్రతి లోక సంబంధమైనవి మీలో సిలువ వేయబడును కాక. అప్పుడు మీలో క్రీస్తు జీవించును కాక. ఎప్పుడైతే నువ్వు సిలువ వేయబడతావో, నీలో ఉన్న వాటి అన్నిటి కూడా సిలువ వేస్తావో, అప్పుడు దేవుడు అంట మీలో నివసిస్తాడు. అంటాడు, ఏమన్నాడు? ఇక్కడ జీవించువాడును నేను కాను, ఎవరు జీవిస్తారు? క్రీస్తే నా దేవుడు. జీవించుచున్నాడు. ఎప్పుడైతే నీలో ఉన్న వాటిని నువ్వు సిలువ వేస్తావో, అప్పుడు మనలో క్రీస్తు జీవిస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. సో ఎవరు జీవిస్తారు మనలో? క్రీస్తే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వారు ప్రభుని నమ్ముకొని కూడా చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళా యేసు ప్రభుని బాహాటంగా సిలువ వేస్తున్నారు. అవునా కదా? వాళ్ళన్నీ తెలుసుకొని కూడా మళ్ళా లోకంలో కలిసిపోయి మళ్ళా అవిధేయమైన పనులు చేస్తూ దేవునికి ఎలా ఉన్నారంట? అవమానకరంగా యేసు ప్రభుని మరలా, ఒకప్పుడు రోమా ప్రభుత్వం యొక్క సైనికులు సిలువ వేశారు, మరలా కొంతమంది దేవుని బిడ్డలు యేసు ప్రభుని సిలువ వేస్తా ఉన్నారు. సిలువ వేయాల్సింది యేసు ప్రభుని కాదు. అందరూ చూడండి, మనలో ఉన్న కోరికలు, ఆశలు, ఏమండి ఇష్టాలు, ఏమండి ఆశలను, వీటన్నిటిని మనం సిలువ వేయటము కాక. వీటన్నిటి మనం ఏం చేయాలండి? సిలువ వేయాలి. చివరి మాట ముగింపులో గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా సిలువ యందు అతిశయించాలి. దేని యందు అతిశయించాలంట? దేవునికి స్తోత్రం చెప్పండి. దేని యందు నువ్వు అతిశయిస్తున్నావు? నీకున్న ఆశలను బట్టా, నీకున్న మనుషులను బట్టా, నీకున్న అందాన్ని బట్టా, దేని యందు మనం అతిశయించాలంట? సిలువ యందే మనం అతిశయించుగాక. నా కొరకు ప్రభు సిలువ వేయబడ్డని గర్వంగా మనం అతిశయించుగాక. హల్లెలూయా. ఒకటి, ఉరిక వలన శక్తి వస్తుంది. 2, సూచుట వలన ముక్తి కలుగుతుంది. 3, చేరుట వలన మాధుర్యం కలుగుతుంది. 4, సహవాసం వలన, సహవాసం చేయాలి. 4 ఏం చేయాలి? సహవాసం చేస్తే నీవే ఆశీర్వాదకరంగా మారుతావు. 5, సిలువను నువ్వేం చేయాలి? మోయాలి. సిలువను మోయడం వల్ల శిష్యులుగా నువ్వు మారుతావు. 6, సిలువను నువ్వే సిలువ వేయడం వలన క్రీస్తు నీలో కలుగుతాడు. చివరిగా సిలువ యందు అతిశయించాలి. నా వచ్చిన 7 మాటలు. 1, వినాలి. 2, సిలువను వార్తను వినాలి. సిలువను చూడాలి. 3, సిలువను చేరాలి. 4, సిలువతో సహవాసం. 5, సిలువను మోయాలి. 6, సిలువను వేసుకోవాలి. 7, సిలువ యందు అతిశయించుగాక. సిలువ ప్రభావము. 7 మాటలు దేవుడు మీ వినుకులలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వచ్చండి. కరెక్ట్ గా టైం అయిపోయింది. గత టయానికి నేను ఆపాను.